హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ టాప్ 10 సింగర్స్ లో ఆయన ఒకరు. ఆయన తన 40 ఏళ్ల కెరీర్ లో తెలుగు, కన్నడ, తమిళ్ తో పాటు దాదాపు 11 భాషల్లో 35,000కు పైగా పాటలు పాడారు. అలాగే మనో కేవలం సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్, ప్రొడ్యూసర్, ఇలా టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే టాలెంట్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. తన 40 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ కాంట్రవర్సీలకు పోలేదు. అలాంటిది తన కుమారులు మనో గారి పేరు ప్రతిష్టలను రోడ్డు మీదకు తీసుకొచ్చారు. మనో గారి కొడుకులు రఫీక్ మరియు షకీర్లు స్నేహితులతో కలిసి ఫుల్ గా మందు కొట్టి ఓ హోటల్లో కృప మరియు బాబు అనే ఇద్దరు అబ్బాయిల్ని రక్తం వచ్చేలా కొట్టారు. అది పెద్ద ఇష్యూ అయింది. విషయం తెలిసిన పోలీసులు కేసు ఫైల్ చేశారు. దాంతో మనో గారి కొడుకులు ఇద్దరు పరారీలో ఉన్నారు. అంత గొప్ప సింగర్ కొడుకులు అయి ఉండి కూడా వాళ్ళిద్దరూ ఇలా గొడవలు పెట్టుకునే స్థాయికి రావడానికి మనో గారి ఆర్థిక పరిస్థితే కారణమా? 35,000కు పైగా పాటలు పాడి కూడా మనో గారు ఆర్థికంగా స్థిరపడపోవడానికి కారణం ఏంటి? కెరీర్ మొదట్లో మనో గారిని సింగర్ గా ఎదగకుండా ఎస్పీబీ గారు తొక్కేశారా? సింగర్ అయిన మనో టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేయడానికి గల కారణాలేంటి? వీటన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నాగూర్ సాహెబ్ గా ఉన్న మనో నాగూర్ బాబుగా, ఆ తర్వాత మనోగా ఎలా మారాడో చూద్దాం. మనో గారు 1965 అక్టోబర్ 26న ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో రసూల్, షాహిదా దంపతులకు పుట్టారు. మనో గారికి ఇద్దరు తమ్ముళ్లున్నారు. మనో గారి నాన్నగారు నాదస్వర విద్వాంసులు. గుంటూరులోని నాగూర్ సాహెబ్ నాటక మండలిలో పనిచేసేవారు. సొంతంగా సంగీత కచేరీలు కూడా ఇస్తూ ఉండేవారు. ఈయన పనిచేస్తున్న నాగూర్ సాహెబ్ నాటకాల మండలి ఓనర్ అయిన నాగూర్ సాహెబ్ కూతురు షాహిదాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనో గారి తల్లి షాహిదా గారికి నటన పట్ల ఆసక్తి ఉండేది. మంచి సింగర్ కూడా. కానీ షాహిదా తండ్రి చనిపోవడంతో నాగూర్ సాహెబ్ నాటక మండలి బాధ్యతలను తన భర్త రసూల్ గారితో కలిసి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే వాళ్లకు ఒక అబ్బాయి పుట్టగా అతనికి తన తండ్రి పేరైన నాగూర్ సాహెబ్ అనే పేరును పెట్టారు. ఇతనే ఆ తర్వాత సింగర్ మనోగా పాపులర్ అయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మనో గారి తల్లిదండ్రులు నడుపుతున్న నాటకాల కంపెనీకి నష్టాలు రావడం, నాటకాలకు ఆదరణ తగ్గిపోవడం మొదలైంది. దాంతో విజయవాడకు వెళ్లి అక్కడ నాటకాలు చూడటానికి ఎక్కువ మంది వస్తారు, లేదా ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఫ్యామిలీ అంతా విజయవాడకు షిఫ్ట్ అయ్యారు. ఇలా తన తల్లిదండ్రులు నాటకాలు వేస్తూ ఉండటం వలన మనో గారికి కూడా ఆ వాతావరణం బాగా వంటపట్టింది. దాంతో మనో గారికి పాటలు, పద్యాలు, నటన పట్ల ఆసక్తి మొదలైంది. చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. 5 ఏళ్ల వయసులో నుంచే నాటకాలు, పద్యాలు పాడడం మొదలు పెట్టారు. కొడుకు ఆసక్తిని తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. దాంతో చిన్నప్పటి నుండే ప్రదర్శనలు ఇస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా ఉండేవారు మనో గారు. ఆ సమయంలోనే ఓసారి డైరెక్టర్ దాసనారాయణ రావు గారు విజయవాడలో జరిగే నాగూర్ నాటక మండలిలో తన తల్లి షాహిదా గారు ప్రదర్శించిన ఓ నాటకాన్ని చూశారు. మనో గారి తల్లి షాహిదా నటనని చూసి దాసరి గారు ఇంప్రెస్ అయ్యారు. దాంతో దాసరి గారు రమేష్ బాబు, కృష్ణ జోడీగా చేస్తున్న నీడా అనే మూవీలో ఈమెకి ఓ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. సినిమాలో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె నటించేందుకు ప్రయత్నాలు చేయలేదు. కానీ దాసరి గారే స్వయంగా అవకాశం ఇవ్వడంతో అందులో నటించారు. ఆ సినిమా షూటింగ్ కి మనో గారిని కూడా వెంట పెట్టుకుని వెళ్లేవారు షాహిదా. అక్కడ మనో గారిని చూసిన దాసరి గారు బాలనటుడిగా మనో గారికి కూడా నీడా అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి దాసరి గారి రంగూన్ రౌడీ, చైర్మన్ చలమయ్య వంటి చాలా సినిమాల్లో షాహిదా గారు నటించారు. వాటిలో కొన్నింటిలో మనో గారు కూడా నటించారు. ఓ రోజు షూటింగ్ బ్రేక్ లో పాటలు పాడుతున్న మనో గారిని చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథ్ గారు మనో గారి వాయిస్ విని ఆయన వాయిస్ సేమ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లాగే ఉందని గమనించి మనో గారిని పాటలు పాడమని ఎంకరేజ్ చేసేవారు. కానీ అదేమి పెద్దగా పట్టించుకోలేదు మనో గారు. కానీ ఆయన ప్రోత్సాహంతో ఒకవైపు అడపాదడపా నటిస్తూనే ఎంఎస్ విశ్వనాథ్ గారి స్టూడియోలో ఉంటూ ఆయనకు తోచిన సహాయం చేస్తూ ఉండేవారు. ఎంఎస్ విశ్వనాథ్ గారు చాలా వరకు రఫ్ ట్రాక్స్ ని మనోతోనే పాడించగా ఆ పాటల్ని మళ్ళీ మెయిన్ సింగర్స్ అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు యేసుదాస్ లాంటి వారు పాడేవారు. దానికి కొంత డబ్బు కూడా ఇచ్చేవారు. అలా మగాడు, రాగదీపం, మేఘ సందేశం ఈ సినిమాల్లో నటిస్తూ పాటల్లో కోరస్ గా కూడా పాడుతుండేవారు. అలా కొంత సంపాదన చేతికి వస్తూ ఉండటంతో మనో గారికి 1985లో తమ బంధువుల అమ్మాయి అయిన జమీలాతో పెళ్లి జరిపించారు తల్లి షాహిదా గారు. ఈ లోపు మనో గారికి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారితో మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఆయన ప్రోత్సాహంతో నాగార్జున గారి మొదటి సినిమా విక్రమ్ లో మనో గారు తొలిసారిగా పాట పాడారు. ఆయన పాడిన డింగ్ డాంగ్ అనే పాట హిట్ అవడంతో అహనా పెళ్ళంట, కలెక్టర్ గారి అబ్బాయి ఇలా చక్రవర్తి గారు కంపోజింగ్ లోనే నాగూర్ బాబు పేరుతో చాలా పాటలు పాడేవారు. కానీ మనో గారి గొంతు బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉండటం
రావడంతో జనాలు చాలా మంది అవి బాలుగారే పాడారేమో అనుకునేవారు. దానికి తోడు మనో గారు పాడినందుకు పెద్దగా డబ్బులు కూడా డిమాండ్ చేసేవారు కాదు. అలా పాటలు పాడిన సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మనో గారికి రావాల్సినంత గుర్తింపు వచ్చేది కాదు. అలాంటిది మనో గారు ఎలా పాపులర్ అయ్యారు, మనో గారికి పేరు వస్తుందని బాలు గారు ఏం చేశారు, ఇళయరాజా గారు మనో గారికి ఇచ్చిన సలహా ఏంటి అనే విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఇది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మనో గారు ముస్లిం కావటం వల్ల ఇండస్ట్రీలో పెద్దగా ఛాన్సులు వచ్చేవి కావు. అప్పట్లో ఇండస్ట్రీలో చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్లు హిందువులే, అందులోనూ బ్రాహ్మణులే కావడంతో మనో గారిని పెద్దగా ఎంకరేజ్ చేసేవారు కాదు. ఆ సమయంలో ఇళయరాజా గారు మనో గారి పరిస్థితి గమనించి పేరు మార్చుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా మనోగా తన పేరుని మార్చారు. అప్పటి నుండి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఒకానొక సమయంలో బాలు గారు ఫుల్ బిజీగా ఉండటం వల్ల అన్ని సినిమాలకు పాడగలిగేంత సమయం ఉండేది కాదు. దాంతో ఆ పాటలు మనో గారితో పాడించేవారు. లక్కీగా వాటిలో కొన్ని హిట్ అయి మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలా మనో గారికి కొంత గుర్తింపు రావడం, పాడినందుకు డబ్బులు కూడా ఎక్కువ డిమాండ్ చేయకపోవడంతో ప్రొడ్యూసర్స్ మనో గారితో ఎక్కువగా పాడించుకునేందుకు సిద్ధమయ్యేవారు. ఇది గమనించిన బాలు గారు మనో వల్ల తన అవకాశాలు తగ్గిపోతున్నాయని గ్రహించి తన రిమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నారు. దాంతో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నారు బాలు గారు. కానీ ఇవేమీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు మనో గారు. పాటలు లేని సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టారు. అలా తెలుగు, తమిళ్లోని కొన్ని సినిమాల్లో నటించారు. సినిమాలను నమ్ముకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో భరోసా ఉండదు అనుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అదే ఈ రోజు మనో గారి కొడుకులు కేసు వరకు వెళ్లేందుకు కారణమైంది. ఒకానొక సమయంలో బాలు గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. పాటలు పాడలేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఆయన పాడాల్సిన పాటలు మనో గారితో పాడించుకునేవాళ్లు. అలా మెల్లగా మనో గారు సింగర్ గా స్థిరపడ్డారు. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకపోవడం వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కి అందుబాటులో ఉండటం, గొంతు కూడా బాలు గారి లాగే ఉండటం వలన అందరూ మనో గారితో పాటలు పాడించుకోవడానికి ఇష్టపడేవారు. ఆ తర్వాత బాలు గారు కూడా మనో గారిని బానే ప్రోత్సహించారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మొత్తంగా 25,000 పాటలకి పైగా పాడి స్టార్ సింగర్ గా ఎదిగారు మనో గారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బాగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ గారి సినిమాలకు తెలుగులో మనో గారు డబ్బింగ్ చెప్పేవారు. రజనీ గారితో పాటు ఇతర భాషా నటులకు చాలా మందికి గొంతు అరివిచ్చేవారు మనో గారు. యాక్టర్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంతటితో ఊరుకోకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారాలనుకున్నారు మనో గారు. బాబు ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఆర్ నారాయణమూర్తి గారిని హీరోగా తెలుగోడు అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అది కాస్త ఫ్లాప్ అవడంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఇక ప్రొడ్యూస్ చేయకూడదని మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆ తరువాత ఇండస్ట్రీలో చేంజెస్ రావడం, కొత్త సింగర్స్ ఎక్కువైపోవడం, పాటలు కూడా తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు మనో గారు. మలయాళంలో స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్ కి 2008 నుండి 2017 వరకు జడ్జ్ గా వ్యవహరించారు. అలాగే జబర్దస్త్ షోలో నాగబాబు గారు తప్పుకోవడంతో ఆ షోకి జడ్జ్ గా 2019 నుండి వరుసగా 4 ఏళ్లు మనో గారు చేశారు. అలాగే 2023 నుండి కళ్యాణం కమనీయం అనే సీరియల్ తో బుల్లితెరలో కూడా తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టారు మనో గారు. అలా తన టాలెంట్ తో గొప్పలకు పోకుండా చాలా డీసెంట్ గా బ్రతికిన మనో గారి పరువుని బజారుకి లాగారు మనో గారి కొడుకులిద్దరు. మనో గారికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. అందులో ఒక అబ్బాయి 4 ఏళ్లు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ తర్వాత మనో గారు తన 2 కొడుకులకి, కూతురికి ఏ లోటు లేకుండా పెంచారు. తన కొడుకులను హీరోలుగా చేయాలని కూడా ప్రయత్నించారు. పెద్ద కొడుకైన షకీర్ ని శశాంక్ పేరుతో, అలాగే చిన్న కొడుకు రఫీక్ ని రితేష్ పేరుతో సినిమాలకు హీరోగా పరిచయం చేశాడు. అయితే ఇద్దరు కూడా హీరోలుగా సక్సెస్ కాకపోవడంతో తన తండ్రికి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకోసాగారు. అన్నదమ్ములిద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటూ తమకంటూ ఓ గ్యాంగ్ ని సెట్ చేసుకుని బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సెప్టెంబర్ 10న అన్నదమ్ములిద్దరూ బాగా తాగేసి 3 ఫ్రెండ్స్ తో కలిసి మొత్తం 5 డిన్నర్ కోసం ఓ హోటల్ కి వెళ్లారు. అక్కడ ఉన్న 16 ఏళ్ల బాబు, 20 ఏళ్ల కృపాకర్ అనే 2 ఫుట్బాల్ ప్లేయర్స్ తో వీళ్లకు గొడవ జరగడంతో ఆ ఇద్దరిని బాగా కొట్టారు. దాంతో ఫుట్బాల్ అకాడమీ మేనేజ్మెంట్ పోలీస్ స్టేషన్ లో 5గురిపై కంప్లైంట్ చేసింది. పోలీసులు కలుగజేసుకోవడంతో అందులో 2 అరెస్ట్ అవ్వగా మరో 3 పరారయ్యారు. వారిలో మనో గారి 2 కొడుకులు కూడా ఉండటం బాధాకరం. సాల్వ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.